Dear students, today employability skills subject for employability skills. ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో మనకి ప్రధానంగా టుడే ఈపీఎఫ్ ఒకటి, ఈఎస్ఐ ఒకటి, ఈ రెండింటి గురించి రెండు టాపిక్లు చెప్తున్నాను టుడే క్లాస్లో. ఈపీఎఫ్ మొదటగా ఫస్ట్ వన్ ఈపీఎఫ్. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, దీన్నే తెలుగులో ఉద్యోగ భవిష్య నిధి అంటాము. మెయిన్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఎంప్లాయీ సర్వీస్లో ఉండగా దాన్ని ఈపీఎఫ్ రూపంలో కొంత సొమ్ముని కట్ చేసి దాన్ని తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో తీసుకునే దాన్ని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటారు. దీన్ని తెలుగులో ఉద్యోగ భవిష్య నిధి అంటే భవిష్యత్ అవసరాల కోసము ఉపయోగించుకున్న సొమ్ముని ఉద్యోగ భవిష్య నిధి అంటారు. సర్వీస్లో ఉండగా ఒక 5% 10% శాలరీ వచ్చి కట్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ ఒక 20,000 శాలరీ అనుకోండి మంత్లీ. ఆ 20,000లో ఒక 2,000 ఎవ్రీ మంత్, అంటే ఒక 35 ఇయర్స్ సర్వీస్ చేశాడు అనుకోండి. అతను 35 ఇయర్స్లో ఎవ్రీ మంత్ 2,000 అట్లా కట్ చేసి తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్కి దానికి కొంత ఇంట్రెస్ట్ యాడ్ చేసి వడ్డీ కూడా కట్ చేసిన సొమ్ముకి ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఎంత 2,000 కట్ చేస్తారనుకోండి, 4,000 ఇస్తారు ఇచ్చేటప్పుడు. దానికి మీకు ఇంట్రెస్ట్ తోటి ఎగ్జాంపుల్ 2,000 శాలరీ అనుకోండి, అది 2,000 కట్ చేశారనుకోండి 20,000లో ఎవ్రీ మంత్ 2,000 కట్ చేశారనుకోండి. దాన్ని యాజమాన్యం 2,000 ప్లస్ 2,000 యాడ్ చేసి దానికి విత్ ఇంట్రెస్ట్ కలిపి మొత్తం ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత ఇస్తారు. అంటే మామూలు సుమారుగా అతనికి ఏజ్ 20లో వచ్చినప్పటి మామూలుగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 58 రాగానే రిటైర్మెంట్ అవుతారు. అతనికి ఏజ్ వచ్చేసి 20లో వచ్చింది అనుకోండి, ఏజ్ 22లో జాబ్ వచ్చింది. 22లో జాబ్ వస్తే 58కి రిటైర్మెంట్ ఎంత చేస్తాడు? 22, 32, 42, 52 అంటే 30 ప్లస్ 6 అంటే 36 ఇయర్స్ మొత్తం సర్వీస్ ఆయన 36 ఇయర్స్ చేస్తాడు. 22 సంవత్సరాలకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి. 22 సంవత్సరాలు జాబ్ వస్తే 58కి రిటైర్మెంట్ ఉంటుంది. ఏజ్ 58కి రిటైర్మెంట్ అంటే 36 సంవత్సరాలు సర్వీస్ చేస్తాడు ఆయన. 36 సంవత్సరాలు అంటే నెలకి 12 నెలలు, సంవత్సరానికి 12 నెలలు. 12 ఇంటూ 36, 36 నెలలు ఇంటూ 12 నెలలు అంటే 12 6 432 నెలలు వస్తుంది. 432 నెలల్లో ఈ 2,000 చొప్పున కట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఒక 2,000 డబల్ వేసి దానికి ఇంట్రెస్ట్తో పాటుగా మనకి చెల్లిస్తారు. అంటే ఎగ్జాంపుల్గా 432 4,000 ఒక ఇంట్రెస్ట్ అనుకోండి, 4,500 పడుతుంది. 4,500 2,16,000 వస్తుంది. టోటల్గా 2,16,16,000 ఇంత సొమ్ము
ఎంప్లాయీకి వస్తుంది. ఏంటంటే సర్వీస్లో ఉండగా అతను శాలరీ వస్తుంది, ఆ మంత్ ఖర్చులు సరిపోతుంది, ఇంకా ఏమి ఉండవు అతనికి. హౌస్ అలవెన్స్, ఇంకోటి వెహికల్ అలవెన్స్, ప్లస్ ఇంటి అవసరాలు, పిల్లలు, భార్య పిల్లలు, వీళ్ళందరికీ కూడా ఆ శాలరీ సరిపోతుంది. తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఏమి ఉండవు కాబట్టి ఈపీఎఫ్ రూపంలో, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ రూపంలో కొంత సొమ్ముని కట్ చేసి లాస్ట్లో దిగిపోయినాక భవిష్యత్ అవసరాల కోసం ఈ యొక్క నిధిని వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఎంప్లాయీ తన సర్వీస్ మొత్తంలో కూడా కట్ చేసినటువంటి సొమ్ముని దానికి డబల్ చేసి కొంత ఇంట్రెస్ట్ యాడ్ చేసి దానికి ఆఫ్టర్ రిటైర్మెంట్, అంటే దిగిపోయాక తన యొక్క భవిష్యత్ అవసరాల కోసం, అంటే పిల్లలు చూడాల్సిన పని లేదు, ఇంకెవరు అతను చూడాల్సిన పని లేదు, ఈ సొమ్ముతోటి ఆయన ముందుకు వెళ్ళొచ్చు అన్నట్టు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే దిగిపోయాక ఎవరు పట్టించుకోవట్లేదు. వృద్ధాప్యంలో కామన్గా మనం సమాజంలో చూస్తూనే ఉన్నాము. అతను పనిచేసిన రోజులే అతను చూడటం జరుగుతుంది, పిల్లలు, కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరైనా కూడా. తర్వాత రిటైర్మెంట్ తర్వాత అతను ఎవరు పట్టించుకోవటం లేదు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వృద్ధాప్యంలో తన అవసరాల నిమిత్తం కోసమని ఈపీఎఫ్ అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఇది 1948లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఈ స్కీమ్. ఈపీఎఫ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టేట్ ప్రభుత్వ, ప్రైవేటు ఇద్దరికి కూడా ఈపీఎఫ్ వర్తిస్తుంది. ఈ ఈపీఎఫ్ ఎగ్జాంపుల్గా ఒక సంస్థలో పనిచేసేటప్పుడు ఈ ఈపీఎఫ్ యాడ్ అయింది అనుకోండి, ఇక్కడ ఒక అంటే ప్రైవేట్ సంస్థ అనుకోండి, ఒక 5 years ఇక్కడ చేసి మళ్ళీ అతను ఇక్కడ వేరే జాబ్కి వెళ్తారు, వేరే కంపెనీకి, అక్కడ కూడా ఈ ఈపీఎఫ్ కొనసాగించుకోవచ్చు. ఈపీఎఫ్ నెంబర్ ఇస్తారు మనకి, ఆ నెంబర్తో పాటు ఆ నెంబర్తో ఇక్కడ ఎంత కట్ చేస్తున్నారో ఈపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్, సో వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ ఒక కంపెనీలో 5 ఏళ్ళు చేశారనుకుంటే 5 ఏళ్ళ వరకు ఈపీఎఫ్ తీసుకొని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయవచ్చు వేరే కంపెనీకి వెళ్ళాలి. వేరే అంటే ఇప్పుడు ఒక సంస్థ నుండి మళ్ళీ ఇంకో సంస్థకు పోవచ్చు, అందరూ ఒకే సంస్థలో చేస్తారని మెయిన్గా అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా కంపెనీస్ మారుతుంటారు. ఒక కంపెనీలో చేసినప్పుడు ఈపీఎఫ్ అతనికి ఒక 5 years కట్ అయింది అనుకోండి, ఆ 5 years వరకు ఈపీఎఫ్ తీసుకోవచ్చు. లేదు అంటే అదే ఈపీఎఫ్ నెంబర్ మీద వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆ నెంబర్ మీద నుంచి సేమ్ మళ్ళీ ఈపీఎఫ్ కొనసాగించవచ్చు. లేదు ఇక్కడ మొత్తం ఇక్కడ చేసిన రోజులు ఇక్కడ తీసుకొని ఈపీఎఫ్ మళ్ళీ కొత్త కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూషన్ చేయవచ్చు అన్నట్టు. ఈపీఎఫ్ మెయిన్గా ఏంటంటే ఉద్యోగి భవిష్యత్ అవసరాల కోసము చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అతను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఈ సొమ్ము వాల్యుబుల్ అన్నట్టు, చాలా విలువైనది. సర్వీస్లో ఉండగా అతనికి శాలరీ వస్తుంది, సరిపోతుంది, అది మెయిన్ కాదు. తర్వాత అతను చేయలేని పరిస్థితిలో ఈ ఈపీఎఫ్ అనేది అతన్ని ఆదుకుంటుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. నెక్స్ట్ వచ్చేసి ఈహెచ్ఎస్. ఈఎస్ఐ. ఈ ఈఎస్ఐ అనేది ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, దీని ఫుల్ ఫామ్. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీకి ఏదైనా ఇంజ్యూరీస్ అయినా, ఏదైనా గాయాలు కంపెనీలో పనిచేస్తుండగా ఏమన్నా దెబ్బలు తగిలినా, ఇంకేమైనా హార్ట్ ప్రాబ్లం కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, కిడ్నీ సమస్యలు కానీ, ఏ ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఈ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కింద మనీ బెనిఫిట్స్ అండ్ హెల్త్ కేర్ బెనిఫిట్స్ ఈ రెండు వర్తిస్తాయి. మనీ బెనిఫిట్స్ అంటే అతను వేరే హాస్పిటల్లో ఇక్కడ అతనికి అనువైన కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకున్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక 10,000 అతనికి ఖర్చు అయినాయి అనుకోండి, ఆ బిల్స్ తీసుకొచ్చి ఈ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కింద ఆ బిల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే అతనికి ఈ మొత్తం సొమ్ము కూడా తిరిగి కంపెనీ చెల్లిస్తుంది. లేదు కొన్ని కంపెనీలకి వాళ్ళ హాస్పిటల్సే ఉన్నాయి, ఆ హాస్పిటల్స్లో అయితే ఇట్లా అవసరం లేదు, బిల్స్తో పని లేకుండా డైరెక్ట్ హెల్త్ కార్డు ఇస్తారు, హెల్త్ కార్డు నుంచి మూవ్ అవ్వచ్చు. మెయిన్గా దీని ఉద్దేశం ఏంటంటే
ఒక ఎంప్లాయీకి ఏదైనా ఆరోగ్య సమస్యలు కానీ ఏదైనా ప్రమాదాలు, గనిలో ప్రమాదాలు, కంపెనీలో ప్రమాదాలు జరిగినప్పుడు ఈ యొక్క స్కీమ్ ఆదుకుంటుంది. ఇది కూడా 1952లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఈ స్కీమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే. ఈహెచ్ఎస్ అనేది, ఈఎస్ఐ అనేది. ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి మనకి. హైదరాబాద్లో అయితే ఇక్కడ మన దగ్గరలో లేవు. ఖమ్మం, హైదరాబాద్లో ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మొత్తం కూడా వాళ్ళే భరించుతారు ఖర్చు. పేషెంట్కి 2 లక్షలైనా 3 లక్షలైనా ఎంతైనా కూడా మొత్తం వాళ్ళే భరించేటటువంటి స్కీమ్ ఇది. ఇది కూడా ఎంప్లాయీకి ఒక బెనిఫిట్, ఎంప్లాయీకి సంబంధించి. ఇది 1952లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకము. ఈ పథకం ఇప్పటికీ కొనసాగుతుంది. దీనివల్ల ఎంతోమంది ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారు ఈ యొక్క స్కీమ్ వల్ల. మెయిన్గా ఎంప్లాయీకి హెల్త్ కేర్ అనేది కొద్దిగా భయం, కొద్దిగా ఆదరణ కలిగించేటువంటి అంశం ఇది. ఎంప్లాయీకి జరిగినా కూడా ఒక కంపెనీ కానీ ఈ స్కీమ్ ద్వారా కాపాడబడుతున్నారు. ఇంకోటి, ఇంట్లో అతనే కాదు, అతని ఇంట్లో పిల్లలు, భార్య పిల్లలకు కూడా ఏదైనా అయినా కూడా ఈ యొక్క స్కీమ్ ద్వారా చూపెట్టుకోవచ్చు ఫ్రీ వైద్యం అన్నట్టు. ఇంకా లేదు అంటే అతనికి ఇష్టమైన వేరే హాస్పిటల్కి వెళ్ళైనా సరే, పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ స్థాయి హాస్పిటల్కి వెళ్ళైనా సరే చూపించుకొని అక్కడ చెల్లించినటువంటి బిల్లులు మొత్తం కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఆఫీస్లో ఇస్తే మళ్ళీ ఆ మొత్తం సొమ్ము కూడా ఇతని అకౌంట్లో జమ అవుతుంది. ఇది ఎంత ఖర్చు పెడితే అంత ఇస్తారు, లేదంటే మొత్తానికే వాళ్ళే చూసుకుంటారు రూపాయి ఖర్చుతో లేకుండా. ఈ యొక్క ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ 1952లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఈ స్కీమ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీకి ఆరోగ్యం కానీ, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ, ఇంకేమన్నా గాయాలైనప్పటికీ కంపెనీలో, లేదంటే వాళ్ళ పిల్లలకి, భార్య పిల్లలకి ఏదన్నా హెల్త్ బాగలేకున్నా, కిడ్నీ సమస్య కానీ, హార్ట్ స్ట్రోక్ అలాంటివి ఏమైనా వచ్చినా కూడా పెద్ద మేజర్ కేసులు మెయిన్గా దీనివల్ల సాల్వ్ అవుతాయి అన్నమాట. మెయిన్గా మన ఎంప్లాయీ అంటే మెయిన్గా బెనిఫిట్, మనీ బెనిఫిట్ ఒకటి, హెల్త్ కేర్ ఒకటి, ఈ రెండు కూడా దీంట్లో ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే ఈఎస్ఐలో ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. ఓకే అండి, నెక్స్ట్ క్లాసు టుమారో నెక్స్ట్ క్లాస్ చెప్తున్నాము. ఓకే అండి.